హాయ్ అండి, అందరికీ నమస్తే. ఏంటని చూస్తున్నారా? చికెన్ అండి. ఏం చికెనో తెలుసా? ఇది జ్యూసీగా ఫుల్ గ్రేవీ వచ్చేలా రాతి గుండెకాయ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా అయితే నేను చికెన్ తీసుకున్నానండి. కేజీ చికెను 1/4 కిలో రాతి గుండెకాయ తీసుకొని కొద్దిగా ఉప్పు వేసి లెమన్ వేసి బాగా క్లీన్ చేసుకున్నాను. తర్వాత వాటర్ అంతా వంచేసుకొని ఇదిగో చూడండి. ఇప్పుడైతే 1/2 కప్పు పెరుగు అయితే వేసాను. ఇప్పుడు తగినంత పసుపు వేసుకుందాము. సాల్ట్, ఇదిగో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఆల్రెడీ మనం కొంచెం వేసి క్లీన్ చేసాం కాబట్టి తగినంత సాల్ట్. ఇప్పుడు కొద్దిగా పసుపు, తగినంత మన గ్రేవీకి ఎంత కావాలో అంత పసుపు వేసుకుందాము. తర్వాత మిర్చి పౌడర్ 2.5 స్పూన్ వేస్తున్నానండి. మిర్చి పౌడర్ నేను ఇక్కడ కేజీ చికెను 1/4 కిలో రాతిగుండకాయ కదండి, 2.5 స్పూన్ వేస్తున్నాను. ధనియా పౌడర్ వచ్చి 3 స్పూన్స్ వేస్తున్నాను. ఆల్రెడీ రాతిగుండకాయ నేను సపరేట్ వీడియో ఒకటి పెట్టాను కదండి, అందరూ బాగా వచ్చిందన్నారు. ఇప్పుడైతే నేను చికెన్లో కలిపి వేసి చేస్తున్నాను ఫుల్ గ్రేవీ వచ్చేలా. ఇంకా చూడండి, బాగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మనం వేసినవన్నీ వీటికి పడుతుంది ముక్కకి. ఇదిగో చూడండి ఎంత బాగా మిక్స్ అయిపోయింది కదా. 5 మినిట్స్ పాటు బాగా కలుపుకున్నామంటే ఇలా వస్తుంది. చూస్తున్నారు కదా. ఒక 1/2 అవర్ అలా నానబెట్టుకోవాలండి. తర్వాత ప్లేట్ పెట్టేసి పక్కకు పెట్టేద్దాము. అప్పుడు బాగా ఊరుతుంది ముక్కలోకి ఇవంతా కూడా. చూస్తున్నారు కదండి. ప్లేట్ పెట్టి అలా పక్కకు పెట్టేసుకొని మసాలాకు కావాల్సింది చూద్దాం. చూడండి, లవంగాలు, సోంపు, దాల్చిన చెక్క, యాలకలు నేను 3-4 తీసుకున్నానండి. దంచి తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు బాండిల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని యాలకులు, సోంపు, దాల్చిన చెక్క వేస్తున్నాను. యాలకల పౌడర్ అయితే వేయలేదు. ఇదిగో చూడండి, తర్వాత వేస్తాను. ఇప్పుడు 3 చిన్న టమోటాలు, 2 ఎర్రగడ్డ, కొద్దిపాటి అల్లము, తెల్లగడ్డపాయలు తీసుకున్నాను. ఇదిగోండి, ఫస్ట్ అయితే ఎర్రగడ్డలు వేస్తున్నాను. బాగా వేపేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగాక అల్లం ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడు తెల్లగడ్డపాయలు మిక్సీకి వేసుకుంటాను కాబట్టి తెల్లగడ్డపాయలని నేను పొట్టొల్చలేదు, అలాగే వేస్తున్నాను. ఇదిగో టమాటో కూడా వేస్తున్నాను. బాగా కలుపుకోవాలండి. మనం తెల్లగడ్డపాయలకి పొట్టొల్చలా కాబట్టి ఆయిల్లో పైన పడితే ఛాన్స్ ఉంటుంది. కొద్దిగా పసుపు చల్లుకున్నామంటే వెంటనే. కానీ ఇదిగోండి, యాలకల పౌడర్ వేసుకుంటున్నాను. వెంటనే కొంచెం పసుపు చల్లేసామంటే అవి పగలకుండా ఉంటాయండి తెల్లగడ్డలు. ఇది ఒక టిప్ అండి. తెల్లగడ్డలు వేస్తానే మనం కొద్దిగా పసుపు వేసామంటే అవి చిట్లకుంటూ ఉంటాయి అన్నమాట. అలాగే వేగుతాయి పొట్టుతో పాటు. చూసారా, బాగా వేగింది కదండి. ఇది టమాటో కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు కాసేపు అలా చేసుకుందాం. చల్లారాక మిక్సీకి పట్టేసుకోవాలండి. ఇదిగో చూడండి, చల్లారిపోయింది. ఇప్పుడు ఆయిల్ పక్కకు వచ్చేలా తీసేసుకొని మసాలా మాత్రం పైకి మిక్సీకి వేసుకుందాం. ఇదిగో చూసారా, ఆయిల్ ఎంత మిగిలిపోయింది. ఇదే ఆయిల్లో మనం మిక్సీ చేసుకున్నాక ఆ మసాలా వేపుకుందాము. ఇదిగో చూడండి, మిగిలిన ఆయిల్లోనే ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఒక ఆనియన్, ఒక టమోటా అయితే సపరేట్ కట్ చేసి పెట్టుకున్నానండి చిన్న ముక్కలుగా. ముందైతే ఆనియన్స్ వేసుకుంటాను. ఆనియన్స్ బాగా వేగాలి. బాండీలు ఏం కడగాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ మనం ఈ మసాలానే కదా పెట్టుకున్నాము బాండీల్లో, అందువల్ల అవసరం లేదు. ఇప్పుడు టమోటా వేసి బాగా వేపేసుకుంటున్నాను. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసేసుకుందాం. చూడండి, మసాలా అంతా బాగా వేగాలి. ఆ ఆయిల్లోకి అంతా పట్టేసేయాలన్నమాట. మసాలా మొత్తం పీల్చేసుకోవాలి. సరిపోయింది కదా, బాగా వేగింది. ఇప్పుడు 1/2 అవర్ తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ చూడండి ఎలా అయిపోయిందో. ఈ ముక్కలన్నీ ఇందులోకి వేసుకుందాం. చూసారు కదా, బాగా నానాయి కదండి ముక్కలంతా కూడా. స్మూత్నెస్ అనేది వచ్చింది. పెరుగు వేయడం వలన ముక్కలు బాగా స్మూత్ అనేది వస్తుందండి. మెత్తగా కూడా ఉడుకుతాయి అన్నమాట. చూసారా, మనం వాటర్ ఏం వేయలేదు, ఇలాగే ఉడకబెడదాము. ప్లేట్ పెట్టి ఒక 10 నిమిషాలు అలా పక్కకు పెట్టేస్తాము. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుందామండి మంట. చూడండి, 10 మినిట్స్ తర్వాత ఎలా వచ్చిందో. వాటర్ చూసారా, మనం అసలు వాటర్ వేయలేదు, ఎంత వాటర్ వచ్చింది.
ఇంకా కాసేపు పెట్టాలండి. అప్పుడే మనకి వాటర్ ఇంకా బాగా ముక్కల్లో వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. మధ్యలో మా రాము గారు అరుస్తూ ఉన్నాడు. చూసారండి, బాగా కలుపుకొని మళ్ళీ ప్లేట్ పెట్టేద్దాము. ఇంకా ముక్కలో వాటర్ చాలా ఉన్నట్టుంది, అంతా కూడా బయటకు వచ్చేసేయాలన్నమాట. బాగా కలుపుకునేసి ప్లేట్ పెడదాం. ఒక 5 minutes పెట్టేద్దాము. చూసారండి ఎంత వాటర్ వచ్చిందో చికెన్లో నుంచి. సగం ఉడికిపోయింది కదా చికెన్ కూడా. బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఎంత కావాలో అంత వాటర్ మనం గ్రేవీకి కావాల్సినవి వేసుకుందాం. ఇలా గ్రేవీకి కావాల్సినంత వాటర్ వేసుకొని బాగా కలుపుకునేసి ప్లేట్ పెడదాం. ముక్కలంతా బాగా కలిపేసుకొని ఈ విధంగా ప్లేట్ పెట్టేసుకొని మళ్ళీ ఒక 10 minutes అలా ఉంచేద్దాము. మీడియం ఫ్లేమ్ అయితే పెట్టేద్దామండి. ఇది చూడండి, ఆయిల్ అంతా కూడా పైన తేలిపోయింది కదా. ముక్కలు బాగా దగ్గర పడిపోయాయి, బాగా ఉడికిపోయింది. చూస్తున్నారు కదా. ఇప్పుడు పుదీనా ఆకు ఎత్తుకొని వేసేస్తున్నాను. పుదీనా ఎక్కువ ఉంటే కానీ వేసుకుంటానండి నేను ఎక్కువగానే. అప్పుడు కొత్తిమీర కరివేపాకు వాడను, పుదీనానే వాడేస్తూ ఉంటాను. పుదీనా లేనప్పుడు కొత్తిమీర ఎక్కువగా వాడతానన్నమాట. అయినా నాన్ వెజ్కి పుదీనానే బాగుంటుందండి ఫ్లేవరు, కొత్తిమీర కరివేపాకు కన్నా కూడా. నాకైతే ఇలానే ఇష్టం అనమాట, ఫ్లేవర్ బాగుంటుంది. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఒక 1 minute పాటు మళ్ళీ ప్లేట్ పెడదాం మనం. జ్యూసీగా వచ్చేస్తుందండి కూర అయితే. చూస్తున్నారు కదండి, జ్యూసీగా ఫుల్ గ్రేవీతో అయితే మన రాతిగుండెకాయ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. చూసారు కదండి, బాగా జ్యూసీగా వచ్చేసింది. ముక్కలు చూసారా ఎంత చిన్నగా అయిపోయాయో. బాగా ఉడికిపోయింది కూర అయితే. స్మూత్గా ఉన్నాయి కదా ముక్కలు కూడా. ఇదిగో చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఎప్పుడు పచ్చిగా ఎందుకు చేసుకోవడం, మసాలా ఇలా చేద్దాం.